హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రుచికరమైన గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దాం. గోంగూర మటన్ చేయడానికి 1/2 kg మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 మీడియం సైజు గోంగూర కట్టల్ని ఒలిచి పక్కన పెట్టుకోండి. మనకిలా గుప్పెడు రావాలి. ఇప్పుడు 1/2 kg మటన్లోకి 3 టమోటాలు, 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకోండి. మొత్తం ఆనియన్స్ని నేను తరిగినట్టు సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 1/2 గ్లాస్ వాటర్ను పోసి గోంగూరని వేసుకోండి. మనకి గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోండి. మనకి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర మటన్లోకి మసాలా వేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, చెక్క ముక్క, యాలకులు, మిరియాలు మిక్సీకి అయితే వేసుకొని మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక 100 గ్రాముల నూనె పోసుకోవాలి. నూనె కాగినాక ఆవాలు మరియు ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన 1 నిమిషం తర్వాత టమోటా వేసి మంచిగా వేయించుకోండి. టమోటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుకోవాలి. నూనె అయితే మంచిగా ఇలా పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలానైతే అందులో యాడ్ చేసుకోండి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. మసాలా అనేది బాగా వేగినాక మనం ముందుగా ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మటన్ నుంచి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్ళు అనేవి ఇంకిపోయి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు 2 గ్లాసెస్ నీళ్లు పోసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతున్న మటన్లో గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీలో ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్గా గుప్పెడంత కొత్తిమీర వేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే.
ఇంతేనండి, గోంగూర మటన్ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.